Hi friends, welcome back to my channel. This is Ishwar. ఇంటర్మీడియట్లోని మ్యాథమెటిక్స్ 2Aలో కాంప్లెక్స్ నెంబర్స్లో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఈరోజు మనం మరికొన్ని నేర్చుకుందాం. ప్రీవియస్ క్లాస్లో ఐపీ ఎగ్జామినేషన్లో వచ్చే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పడం జరిగింది. మిగిలిన ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో ప్రాబ్లంలోకి వెళ్తే నెక్స్ట్ ప్రాబ్లం, if modulus z minus 3 plus I is equal to 4, determine the locus of z. సో modulus z minus 3 plus I is equal to 4 అని ఇచ్చాడు. z లోకస్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడుగుతున్నాడు. సో దీనికి సొల్యూషన్ చూద్దాం. మనకి ఇచ్చినటువంటిది గివెన్ modulus z minus 3 plus I is equal to 4. సో జెడ్ అంటే కాంప్లెక్స్ నెంబర్. ఇక్కడ మనకి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై కింద రిప్రజెంట్ చేస్తాం. అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. జెడ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 3 ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 4. దట్ ఎంప్లాయిస్ మాడ్యులస్ ఎక్స్ మైనస్ 3 ప్లస్ ఐవై ప్లస్ ఐ. దీంట్లో ఐ కామన్ తీస్తే y ప్లస్ 1 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇది చూడడానికి ఎలా ఉందంటే మాడ్యులస్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో ఉంది. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ ఇమేజినరీ పార్ట్ హోల్ స్క్వేర్ అంటే y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇక్కడ నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ని స్క్వేర్ చేస్తే 16. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్. ఇది చూడడానికి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని ఎక్స్పెండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే వై స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ వై ఇంటూ 1. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ టు 16. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 16. దట్ ఎంప్లాయిస్ ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ వై స్క్వేర్ నెక్స్ట్ ఎక్స్ టర్మ్ మైనస్ 6x ప్లస్ వై టర్మ్ వచ్చి 2y నెక్స్ట్ 9 ప్లస్ 1 10 ప్లస్ 10 మైనస్ 16 ఈక్వల్ టు 0. That implies x square plus y square minus 6x plus 2y plus 10 no minus 16 and minus 6 is equal to 0. So this is the equation of locus of z. Therefore equation of locus of z is x square plus y square minus 6x plus 2y minus 6 is equal to 0. So this is the equation of the locus of z. Next problem, if x plus iy is equal to cis alpha into cis beta, then find the value of x square plus y square. సో ఇక్కడ x plus iy is equal to cis alpha into cis beta ఇచ్చాడు. x square plus y square వాల్యూ ఎంత అవుతుందో మనం చూపించాలి. Given x plus iy is equal to cis alpha into cis beta అవుతుంది. సో x plus iy is equal to cis alpha into cis beta. ఇది cis alpha into cis beta అని మనం ఎలా రాయొచ్చు అంటే cis alpha plus beta కింద రాయొచ్చు. సో నోటేషన్లో cis థీటాని cos థీటా ప్లస్ I sin theta కింద రాస్తాం.
సో సిస్ థీటా అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఇక్కడ సిస్ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది, అంటే థీటా ప్లేస్లో ఆల్ఫా ప్లస్ బీటా ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. ఇదంతా కూడా ఎక్స్ ప్లస్ ఐవైకి ఈక్వల్ అవుతుంది. సో ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా. ఇక్కడ ఎల్హెచ్ఎస్లో రియల్ పార్ట్ ఎక్స్, ఇమేజినరీ పార్ట్ వై. ఆర్హెచ్ఎస్లో రియల్ పార్ట్ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా, ఇమేజినరీ పార్ట్ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా. సో బోత్ సైడ్స్ కూడా రియల్ పార్ట్, ఇమేజినరీ పార్ట్ కంపేరింగ్ చేసుకుందాం. సో ఇక్కడ కంపేరింగ్ రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ కూడా రియల్ పార్ట్ని, ఇమేజినరీ పార్ట్ని కంపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ రియల్ పార్ట్ వచ్చి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ప్లస్ బీటా. ఇమేజినరీ పార్ట్ వచ్చి ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? నౌ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ అంటే కాస్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే సైన్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా. సో దిస్ ఈజ్ ది ఫస్ట్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. sin square theta plus cos square theta value is equal to 1. Therefore, x square plus y square is equal to 1 అవుతుంది. Next problem. If a plus ib whole square is equal to x plus iy, find x square plus y square. a plus ib whole square is equal to x plus iy ఇచ్చాడు. మళ్ళీ x square plus y square వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సొల్యూషన్ చూద్దాం. గివెన్ a plus ib whole square is equal to x plus iy. So that implies modulus apply చేద్దాం both sides. Modulus a plus ib whole square is equal to modulus x plus iy అవుతుంది. సో a plus ib అనే కాంప్లెక్స్ నెంబర్కి మాడ్యులస్ వాల్యూని స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమేజినరీ పార్ట్ హోల్ స్క్వేర్ కింద వచ్చారు, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. అలాగే ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది. ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవైని రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమేజినరీ పార్ట్ హోల్ స్క్వేర్ అవుతుంది. దట్ ఎంప్లైస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x square plus y square out. Squaring on both sides. That implies a square plus b square whole square is equal to root x square plus y square whole square చేస్తే x square plus y square అవుతుంది. Therefore x square plus y square is equal to a square plus b square whole square అవుతుంది. Next problem. If 1 minus I into 2 minus I into 3 minus I into up to so on 1 minus ni is equal to x minus iy, then prove that 2 into 5 into 10 up to so on 1 plus n square is equal to x square plus y square. సో ఇక్కడ మనకి 1 minus I into 2 minus I into 3 minus I up to so on 1 minus ni వాల్యూ x minus iy అని ఇచ్చాడు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ ఎంత అని ప్రూవ్ చేయమంటున్నాడు? 2 ఇంటూ 5 ఇంటూ 10 అప్ టు సో ఆన్ 1 ప్లస్ ఎన్ స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ చూద్దాం. గివెన్ 1 మైనస్ ఐ ఇంటూ 2 మైనస్ ఐ ఇంటూ 3 మైనస్ ఐ ఇంటూ అప్ టు సో ఆన్ 1 మైనస్ ఎన్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఐవై. మాడ్యులస్ని అప్లై చేద్దాం. దట్ ఎంప్లాయిస్ మాడ్యులస్ 1 మైనస్ ఐ ఇంటూ 2 మైనస్ ఐ ఇంటూ 3 minus I into up to so on 1 minus ni is equal to modulus x minus iy.
సో ఇక్కడ దట్ ఎంప్లాయిస్ మాడ్యులస్ 1 మైనస్ ఐ, మాడ్యులస్ 2 మైనస్ ఐ, మాడ్యులస్ 3 మైనస్ ఐ అప్ టు సో ఆన్, మాడ్యులస్ 1 మైనస్ ఎన్ఐ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఎక్స్ మైనస్ ఐవై అవుతుంది. దట్ ఎంప్లాయిస్ మాడ్యులస్ 1 మైనస్ ఐ. సో ఇక్కడ మనకి మాడ్యులస్ వాల్యూని స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమేజినరీ పార్ట్ హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ మాడ్యులస్ 2 మైనస్ ఐకి 2 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ఇంటూ మాడ్యులస్ 3 మైనస్ ఐని స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ఇంటూ అప్ టు సో ఆన్ మాడ్యులస్ 1 మైనస్ ఎన్ఐ. దీని వాల్యూ వచ్చి స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ ఇమేజినరీ పార్ట్ హోల్ స్క్వేర్ అంటే -n హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఎక్స్ మైనస్ ఐవై అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇమేజినరీ పార్ట్ హోల్ స్క్వేర్ అంటే -y హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఈ వాల్యూని మనం సింప్లిఫై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 1 ఇంటూ అప్ టు సో ఆన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ -n హోల్ స్క్వేర్ అంటే n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో దట్ ఎంప్లాయిస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 2 √2 ఇంటూ √5 ఇంటూ √10 ఇంటూ అప్ టు సో ఆన్ √1 ప్లస్ n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. సో బోత్ సైడ్స్ కూడా రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వీ గెట్ 2 ఇంటూ 5 ఇంటూ 10 ఇంటూ అప్ టు సో ఆన్ 1 ప్లస్ n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. దిస్ ఈజ్ ది ఆన్సర్. Next problem, if √3 plus I whole power 100 is equal to 2 power 99 into a plus ib, show that a square plus b square is equal to 4. So √3 plus I whole power 100 is equal to 2 power 99 into a plus ib ఇచ్చాడు. a square plus b square వాల్యూ 4 అని మనం చూపించాలి. సో ఫస్ట్ గివెన్ √3 plus I whole power 100 is equal to 2 power 99 into a plus ibని తీసుకుందాం. బోత్ సైడ్స్ కూడా మాడ్యులస్ని అప్లై చేద్దాం. దట్ ఎంప్లాయిస్ మాడ్యులస్ √3 ప్లస్ ఐ హోల్ పవర్ 100 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ 2 పవర్ 99 ఇంటూ ఏ ప్లస్ ఐబి. సో ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మాడ్యులస్ √3 ప్లస్ ఐ హోల్ పవర్ 100 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 99 ఇంటూ మాడ్యులస్ ఏ ప్లస్ ఐబి. దట్ ఎంప్లాయిస్ మాడ్యులస్ √3 ప్లస్ ఐ దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 99 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ ఐబిని స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కింద రాయొచ్చు. దట్ ఎంప్లాయిస్ స్క్వేర్ రూట్ ఆఫ్ √3 హోల్ స్క్వేర్ అంటే 3 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 హోల్ టు ది పవర్ ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 99 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దట్ ఎంప్లాయిస్ √4 హోల్ టు ది పవర్ ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 99 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. సో √4 హోల్ టు ది పవర్ ఆఫ్ 100 √4 అంటే 2 పవర్ 100 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 99 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దట్ ఎంప్లాయిస్ 2 పవర్ 100 బై 2 పవర్ 99 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దీన్ని మనం 2 పవర్ ఇది ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది. అంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అంటే 100 మైనస్ 99 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ దట్ ఎంప్లాయిస్ 2 పవర్ 100 మైనస్ 99 అంటే 2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వీ గెట్ 2ని స్క్వేర్ చేస్తే 4 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దేర్ ఫోర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ z ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 3i షో దట్ z స్క్వేర్ మైనస్ 4z ప్లస్ 13 ఈక్వల్ టు 0. సో z ఈజ్ ఈక్వల్ 2 మైనస్ 3i ఇచ్చాడు, మనల్ని z స్క్వేర్ మైనస్ 4z ప్లస్ 13 ఈక్వల్ టు 0 అని చూపించమంటున్నాడు. గివెన్ z ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 3i. దట్ ఎంప్లైస్ z మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3i అవుతుంది. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, దట్ ఎంప్లైస్ z మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3i హోల్ స్క్వేర్. సో ఇక్కడ LHSలో z మైనస్ 2 హోల్ స్క్వేర్ అనేది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే z స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ z ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3i హోల్ స్క్వేర్ అంటే 9i స్క్వేర్ అవుతుంది. సో z స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ z ఇంటూ 2 అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 3i హోల్ స్క్వేర్ అంటే 9i స్క్వేర్ అవుతుంది. దట్ ఎంప్లైస్ z స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4z ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ i స్క్వేర్ అంటే మైనస్ 1 అంటే మైనస్ 9 అవుతుంది. దట్ ఎంప్లైస్ z స్క్వేర్ మైనస్ 4z ప్లస్ 4 మైనస్ 9 LHS తీసుకొస్తే ప్లస్ 9 ఈక్వల్ టు 0. z స్క్వేర్ మైనస్ 4z ప్లస్ 4 ప్లస్ 9 అంటే 13 ఈక్వల్ టు 0. సో ఇలా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్తో నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. థ్యాంక్ యూ.